ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్. విశాఖ గాజువాక శ్రీనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పంచర్ కావడంతో రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ లారీని రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మహిళా ప్రయాణికులు, ఒక అసిస్టెంట్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే విశాఖ KGH కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు లేడీస్. ఇసికాటు విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న బస్సు టైర్ పంచర్ కావడంతో ఆగి ఉన్న టిప్పర్ లారీని అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సు మొత్తం నుజ్జునుజ్జుగా అయిపోయింది. ఆ బస్సుకు సంబంధించిన విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ఈ ఘటనలో అసిస్టెంట్ డ్రైవరు మృతి చెందగా కూడా పలువురైతే తీవ్రంగా గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, టైర్ పంచడం కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనుకోవచ్చా? ప్రస్తుతం ఎంతమంది గాయపడ్డారు? అప్డేట్స్ ఏంటి? గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ భారీ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. సిగ్నల్ కి దగ్గర ఒక్కసారిగా టిప్పర్ లారీ పంచర్ కావడంతో లారీని నిలుపుదల చేసినటువంటిది అయితే ఉంది. అయితే ఇది ఊహించిన విధంగా జరిగినటువంటి నేపథ్యంలో వెనక నుంచి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు దీన్ని గమనించలేదు. అత్యంత వేగంగా ఆర్టీసీ బస్సు డ్రైవరు బస్సును ముందుకు పోవడంతో వెనక నుంచి లారీని బలంగా ఢీకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అటు బస్సులో ఉన్నటువంటి 2 మహిళా ప్యాసింజర్లతో పాటుగా మరొక డ్రైవర్ కూడా మృతి చెందినటువంటిది అయితే ఉంది. ఈ బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్నటువంటి బస్సుగా ప్రస్తుతం అయితే మనకి అందుతున్నటువంటి వివరాలను బట్టి తెలుస్తుంది. అయితే 7 గాయాలు కావడంతో వాళ్ళందరినీ కూడా విశాఖ KGH కి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. చీకటి సమయం, ముఖ్యంగా తెల్లవారుతున్నటువంటి సమయంలో ఈ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అయితే వెళ్తున్నటువంటి లారీ కూడా సడన్ గా పంచర్ కావడంతో రోడ్డు పైన సిగ్నల్ సమీపంలో నిలుపుదల చేశారు. అక్కడ ఈ విధంగా లారీ ఆగిపోద్దని బస్సు డ్రైవర్ గాని ఊహించి ఉండకపోవచ్చు. వేగంగా వస్తున్నటువంటి, ఎందుకంటే తెల్లవారుజామున మొత్తం రోడ్ అంతా కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని కూడా ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ లో ఉన్నటువంటి సిగ్నల్స్ దాటుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంచుమించుగా 2 గంటల సమయంలో ఈ ప్రమాదం అయితే సంభవించినట్లుగా తెలుస్తుంది. దీంతో సంఘటనా స్థలంలోనే 3 చనిపోయినటువంటి నేపథ్యంలో పోస్ట్ మార్టం నిమిత్తం ఆ మృతదేహాన్ని విశాఖ KGH అయితే తరలించారు. 7 గాయాలు కావడంతో వాళ్ళందరినీ కూడా విశాఖ KGH లో చికిత్స అందిస్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తం డ్రైవర్ వైపు ఉన్నటువంటి బస్సు సగం వరకు కూడా మొత్తం అంతా కూడా తుక్కు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వేగంగా బస్సు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక సైడ్ అంతా కూడా ఆ బస్సు యాక్సిడెంట్ కి గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటిది అయితే ఉంది. అసలు దీని వెనక తప్పెవరిది? సంఘటనా స్థలంలోనే ప్రస్తుతానికైతే పంచర్ అయినటువంటి లారీ నిలుపుదల చేసింది. సంఘటనా స్థలం నుంచి ఆర్టీసీ బస్సును అయితే అక్కడి నుంచి వెంటనే ఆ పక్కకు తరలించి ట్రాఫిక్ ను అయితే పూర్తి స్థాయిలో క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లా రాజు, అయితే అటు క్షతగాత్రులకు, మృతుల కుటుంబాలకు కూడా ఈ విషయం తెలియజేశారా? అండ్ మృతుల కుటుంబాలకు మృతదేహాలను ఎప్పటి వరకు అప్పగించే అవకాశం ఉంది? ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్నటువంటి బస్సు కావడంతో అందులో ఉన్నటువంటి ప్యాసింజర్ల పూర్తి వివరాలు ఇప్పటి వరకు తెలియలేదు. అందులో విశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, పార్వతీపురం సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఇది రిజర్వేషన్ చేసుకుని వెళ్ళేటటువంటి ప్రయాణికులు చాలా వరకు ఉంటారు. అదేవిధంగా మధ్యలో బస్సు ఎక్కుతున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే రాజమండ్రి నుంచి ఇది పార్వతీపురం వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చి రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుందా, లేదా రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుందా అనే వివరాలను కూడా ఆర్టీసీ అధికారుల దగ్గర తీసుకుంటున్నారు. ఆ సీట్లలో చనిపోయినటువంటి వాళ్ళ వివరాల ప్రకారం వాళ్ళు రిజర్వేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ చేసుకున్నారనే వివరాలు అయితే బయటికి తీసినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతానికి చనిపోయినటువంటి ప్రయాణికుల వివరాలు అయితే తెలియలేదు. ఆర్టీసీ డ్రైవర్ కి సంబంధించినటువంటి వివరాలు తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ దిశలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
రైట్ రాజు, థ్యాంక్ యూ.